రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొంతమంది మహిళల మీద కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం పేరు సాధించారు. అదే మరి చంద్రబాబు గారు మిస్సెస్ని పెట్టారు కదా. అంటే ఒకటి ఇప్పుడు చట్టం కన్వీనియంట్గా పనిచేయదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారికి చాలా ఉదార స్వభావం. ఆయనకి ఆ ఇబ్బంది ఉంది. అంటే ఆవిడకి సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద పెడతాం. మరి అలాంటప్పుడు ఆ బియ్యం ఎలా మాయమని దాన్ని లెట్ హిమ్ టేక్ ది ఓనర్స్. ఇప్పుడు ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద, ఆయన సతీమణి పేరు మీద పెట్టారనుకున్నాం. ఆవిడకి సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి మీరు చెప్పండి. అంటే లాలూచి పడాలా? లాలూచి పడితే ఓకేనా? మీరు తిడతారు మళ్ళీ ఎలా లాలూచి పడాలని. సో ఇది అంటే మినిస్టర్ గారి మాజీ మంత్రి గారు సత్యమణితలు వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ లాస్, పీపుల్ విల్ లాస్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు? అసలు అవసరం ఏముంది ఎవరికైనా సరే? అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ బిగ్గర్ స్కామ్. వెళ్తే మరి అలాంటప్పుడు మేము 1.5 కోటి కడతామని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము 1.5 కోటి మేము కట్టేసిన డబ్బులను మరి ఎందుకు ఆఫర్ చేశారు? అది అంటే తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది దానికి ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచుని కక్ష పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ రైట్. దట్స్ నాట్ యాక్సెప్టబుల్ స్టేట్. లేదు అంటే ఇదంతా మా 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 ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే దట్ ఈస్ అనదర్ వే టు లుక్ అట్ ఇట్. మీరు అది తీసుకుని చెప్పాలి. ఏంటి సార్? You want to spend most of time in districts. Yeah. But will not affect the administration secretariat. We have to clear so many files. There will be inordinate delay in clearing the files. What makes you think we have to do? There are called digital signatures. And in entire COVID, country was running by itself without having it. We have to use the more advanced technology we have. Definitely, it is not far away from out of very ibbandikaramana paristhitulu. Imagine there are some situations where I have to be here. We are not disappearing for 1 month. We won't be available in this area for only 5 days in 2 weeks. So if a real situation comes, always you can come back here. Just any enta tippi kottna 5 hours journey or 7 hours journey maximum. That I don't see that as an issue. Sir, I was really impressed with the way you went and dealt with the Gali video incident. The way you called on the official who was attacked by YSRCP leader. But I think this was missed in case of Pantam Nanaji when he attacked a doctor in Kakinada. No, I was quickly responded within 15 minutes. Quickly responded. That's the reason why I communicated through our Hariprasad garu. I spoke to him. అంటే నాకు వచ్చిన దృష్టికి వెంటనే వెళ్ళి దట్స్ ద రీజన్ వై హీ సెడ్ సారీ. ఇన్ దట్ వే వీ డోంట్ స్పేర్. తన మన లేదన్న వెరీ క్లియర్. అంటే నాకు వెళ్ళటానికి ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఒక డే కూడా లేట్ అవ్వదు గుర్తుపెట్టాను. ఒక నాట్ ఈవెన్ ఎ నైట్. హౌ మచ్ టైమ్ వి రెస్పాండ్? లెస్ దెన్ 1 hour మ్యాక్స్. అండ్ కేసు కూడా నమోదైంది. Sir, when you got a question, you not personally go there and call on the... అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు కొట్టలేదు. ఇట్ ఈస్ ఒక వర్బల్ స్పాట్ జరిగింది. అది నాకు నేను ఆయన వీడియో చూశాను. ఆ వీడియో చూసి నచ్చింది. ఆయన అన్న మాటలే నాకు నచ్చిన. దో హీజ్ అవర్ ఎమ్మెల్యే. నాకు అలా మాట్లాడారు. 15-20 నిమిషాలు నా దగ్గరికి వచ్చింది. వెంటనే మామూలుగా చెప్పాను. I said, this has to be, immediately has to apologize. Still apologizing doesn't mean case won't be filed. Case was filed.
దో హీస్ అవర్ ఎమ్మెల్యే. Okay, sir. And sir, your native village is Mogultur. How would you develop it in West Godavari? What plans do you have for that village? అంటే ఒక నాయకుడికి తన మనని ఉండకూడదు కదా. that you demonstrated by visiting all the villages and districts. We are so appreciative of it. అంటే మాది ఓకే ఓకే నాకు నేటివ్ అంటే అంటే సో అంటే మాకు టూ ఉన్నాయి ఇక్కడ. మై మదర్ ఇస్ ఫ్రమ్ నెల్లూరు, మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ పెనుగొండ. Near Palapalli. పెనుగొండ. Yeah, that's right. అక్కడి నుంచి మై గ్రాండ్ ఫాదర్ సెటిల్ ఇన్ మొగుల్తూర్. సో దే హ్యాడ్ అ స్మాల్ ఫార్మ్. ఒక 3-4 ఎకరాలు ఉండేది అనుకుంటా. నేను చిన్నప్పుడు 2-3 సార్లు వెళ్ళినట్టు గుర్తు. తర్వాత అది అమ్మేశాను. మా కుదరకు మా నాన్న సస్పెండ్ ఏమన్నదని మా నాన్న ఎంతసేపు సెలవుల్లో ఉండి మా నాన్న వెళ్తూ వేగలేక ఆయన సెలవులు పెట్టేసి ఒకళ్ళు ఆయన ఇబ్బంది పెడితే పని చేయలేక ఆయన కూర్చోబెట్టి ఆయన ఉండేవాడు. సో ఆయన కొంచెం ముక్కుసూటి వ్యక్తి. ఆయన ముక్కుసూటితనం వల్ల మా ఇల్లును పొలం అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. మొన్న అడగడానికి అడిగాను 18లో కూడా డ్యూస్ తిరిగి కొంటామని. లేదు వాళ్ళ పాప ఎవరు సంతోషంగా ఉన్నారు, ఐ డోంట్ డిస్టర్బ్ లేదు. ప్రత్యేకించి నేను ఇప్పుడు ఈ జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు ఐ వాంట్ గో అండ్ సార్ వెళ్ళి చూసి ప్రత్యేకించి ఏం చేయాలో ఖచ్చితంగా కూర్చుంటాను. ఇలా అలాగే ఉంటాయి. అవును అలాగే. Sir, all the చెప్తాను మీరు. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి మీరు దీన్ని రెస్పాండ్ అయ్యారు సార్. అయితే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇండియాలో 3rd ప్లేస్ సార్ మనకి. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద ప్రామినెన్స్ ఉన్న ప్లేస్. లాస్ట్ 4 years నుంచి వెన్ కంపేర్ టు ఒడిషా, ఏపీ కోస్ట్ కి బ్రీడింగ్ కోసం వచ్చే ఆలివ్ రిడ్లీస్ సంఖ్య పెరిగింది. అన్ఫార్చునేట్ గా ఫిషర్మెన్ వాళ్ళకి ఒక అవగాహన రావడంతో ఈ ఉచ్చు వలల నేపథ్యంలోనే ఎక్కువ చనిపోతున్నాయి సార్. మనం ఫిషింగ్ బ్యాన్ అని ఒక 1 month పెడతాం సార్, అప్పుడు ఫిషెస్ బ్రీడ్ అవుతాయి. కానీ ఈ ఆలివ్ రిడ్లీస్ కి కోస్ట్ దగ్గర ఈ వలలు వాడద్దు అని ఒక చిన్న సజెషన్ ఇస్తే సరిపోతుందని ఇంటర్నెట్. మీరు యూర్ సేయింగ్ సంథింగ్? ఒక నిమిషం. వెల్ఫేర్ అండ్ yeah. When it comes to welfare and development, ఇది కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది కాదు. మనకంటే అంటే మనం సరైన జీవన విధానం లేని వాళ్ళ దగ్గర లేదు. మనకి అంటే ఈ దేశం ఎలాంటిదంటే, నాకు 2 పూటల తిండి ఉంటే 1 పూట తిండి లేని వాడికి నా 1 పూట తిండి ఇచ్చే సంస్కారం ఈ నేలది. లాల్ బహదూర్ శాస్త్రి గారు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. వార్ జరిగినప్పుడు పాకిస్తాన్తో హీ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ అప్ రైస్ ఫర్ half a day, one meal in a week or 1 day in a week, 1 day in a week. And always అంటే తోటి మనిషి కష్టాల్లో ఉంటే సాయపడటం అనేది ఎనీ హ్యూమన్ ఎవాల్వ్మెంట్ వచ్చే సహజమైన మాట. వెల్ఫేర్ ఈజ్ ఎసెన్షియల్. బట్ వెల్ఫేర్ అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఎడిక్వేట్ ఎనఫ్ విత్ యువర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ యూ కాంట్ డూ వెల్ఫేర్. అంటే నేను రైతులకి ఇన్ని కోట్ల డబ్బులు ఇవ్వగలిగాను, లేదంటే మన వరదలు వచ్చినప్పుడు ఇన్ని కోట్లలో ఒక 5 కోట్లు అనౌన్స్ చేయగలిగాను. ఇమాజిన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ త్రూ సినిమా, ఐ కెనాట్ డూ దట్. దట్స్ అ వెల్ఫేర్ పార్ట్. వెరీ సింపుల్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. స్టేట్ కూడా సపరేట్ కాదు కదా, ఇట్స్ నాట్ ఒక ఫేస్లెస్ మెకానిజం, ఇట్స్ ఫిల్డ్ విత్ ఇండివిజువల్స్. సో డెవలప్మెంట్ ఈస్ వెరీ కీ ఆస్పెక్ట్ ఇన్ దిస్. అభివృద్ధి మానవ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ లేకుండా, వాళ్ళకి ఒక సరైన జీవనోపాధి కల్పించకుండా, ఒక స్కిల్ డెవలప్మెంట్ లేకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తాం డబ్బులు? అంటే కూర్చొని నా ఉద్దేశం ఏముండదంటే, కూర్చొని తింటే కొండలైన కరిగిపోతాయండి. సో డెవలప్మెంట్ ఇస్ ఇట్ షుడ్ బి కాన్స్టెంట్ సైకిల్. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ వెల్ఫేర్ షుడ్ బి
వెల్ఫేర్లెస్ డిపెండెంట్ కోషన్ తగ్గించాలి. అంటే వెల్ఫేర్ డిపెండెన్సీ మీద ఉంది అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ అన్న సొసైటీ. అంటే వీఆర్ నాట్ మేకింగ్ పీపుల్ సెల్ఫ్ సఫిషియెంట్, వీఆర్ మేకింగ్ దెమ్ డిపెండెంట్. అంటే అబ్జెక్టివ్ ఆఫ్ వెల్ఫేర్ షుడ్ బి టిల్ యూ గ్రో అప్, టిల్ యూ అటైన్ సర్టన్ స్టేట్స్. అంతేగాని కాన్స్టెంట్గా నువ్వు అక్కడ ఉండిపోవాలని కోరుకోవడం ఏంటంటే మనం వాళ్ళు ఎప్పుడు విముక్తుల్ని చేయట్లేదు. ద ట్రూ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద ట్రూ స్పిరిట్ ఆఫ్ అంబేద్కర్జీ ఈజ్ నాట్ బీన్ అన్లిష్డ్. అంటే ఎంతసేపు మనం వెల్ఫేర్ మీద పెట్టేదో అభివృద్ధి పెట్టకూడదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ దేర్. సో మాకు ఏమింది అంటే వీ వాంట్ డెవలప్మెంట్, అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ వెల్ఫేర్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ టిల్ వేర్ ఇట్ ఈస్ నాట్ నీడెడ్. దాని సంఖ్య తగ్గాలి. అంటే ఈరోజు 1,00,000 మందికి ఇస్తే వచ్చే సంవత్సరం అది పెరిగింది అంటే దెర్ ఈస్ ఒక లోపం ఉన్నది. ఒకటి ప్రజల్లో తీసుకొని కూడా పని చేయట్లేదని అనుకోవాలి, లేదా ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు. అది ఏంటి అనేది వీ హ్యావ్ టు గో యాజ్ ఈచ్ డే పాసెస్. అండ్ సంబంధించి ఎట్లా పీడిఎస్ బేస్ లో ఎంత అక్రమాలు జరుగుతున్నాయో అటవీ శాఖకు సంబంధించినటువంటి యాక్షన్లో చాలా అక్రమాలు ఉన్నాయి. ఏంటున్నాయి? మీరు మాచర్లలో మహారాష్ట్ర అధికారులపై దాడి చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ జంతువుల్ని తరలించేటటువంటి ప్రయత్నం అలా అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అటవీ శాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో తెలుస్తుంది. వాటికి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అనేది చాలా ఇంపార్టెంట్. No, basically safeguarding అటవీ సంపద కదా. Okay, let me come back. Oliver Ridley turtle. ఒకసారి భాష మాట్లాడి మర్చిపోలేదు. ఆలివర్ రిడ్లీ టర్టిల్స్ నాకు నిజంగా చాలా, అంటే ఇది నాకు తెలియలేదు. నేను మన ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్టేషన్ వైజాగ్లో ఉన్నాను. వైజాగ్ వెళ్తే ఈవెన్ నాతో పాటు నా భార్య నా కొడుకుని తీసుకెళ్ళాను, నా సెకండ్స్ తీసుకెళ్తే నేను రాగానే చెప్పారు ఒక తాబేలు చచ్చిపోయింది, ఆలివర్ టర్టిల్ చచ్చిపోయింది అని చెప్తాను. ఫోటో చూపించారు. ఐ థింక్ ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది, మేబీ తను చెప్పింది నాకు ఫస్ట్. ఇది సీజన్, బ్రీడింగ్ సీజన్ ఎందుకు వచ్చింది అంటే రీజన్ ఆఫ్ డెత్ తెలియలేదు నాకు. సో నేను ఈ పనిలో ఉండిపోయి నాకు ఉండిపోయింది లోపల. సో ద మూమెంట్ ఇది నాకు ఇది కూడా నాకు ఎవరో మన ఆఫీస్ నుంచి నాకు ఇమీడియట్గా వస్తే చెప్పాను, నాకు ఇట్లా చనిపోయింది, 100 పైన చనిపోయినాయి అంటే నాకు ఇట్ వాస్ క్వైట్ అలార్మింగ్ అనిపించింది. అది నా ఉద్దేశం ఏంటి, ఏదన్నా పొల్యూషన్ చనిపోయినాయా ఏంటో ఇమీడియట్లీ. ఇది ఎప్పుడు మొదలుగా మనం ఇక్కడ ఆ రోజు మనం కడపలో ఉండగా ఇది గాలివీడికి వెళ్తూనే ఎంపీడీ ఇష్యూని హ్యాండిల్ చేసి ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడితే ఏంటంటే ఇట్ ఈస్ రూల్డ్ అవుట్ బై పొల్యూషన్. మరి ఏంటంటే వనాల్లో చిక్కుకుంటున్నాయి అనేది. ఇది ఒక అవేర్నెస్ వర్క్షాప్ ఖచ్చితంగా పెట్టాలి. అండ్ వాళ్ళందరూ సముద్రాన్ని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి బ్రీడింగ్ సీజన్ తాలూకు ఇంపార్టెన్స్ తెలుసు. అండ్ వీ షుడ్ మేక్ దమ్ స్టేక్ హోల్డర్స్. అది నేనేం చెప్పాను, దాని మీద మన ఇమ్మీడియట్గా ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ చెప్పి దాని మీద వెంటనే ఒక అవగాహన సదస్సు పెట్టడం ఆల్రెడీ పెట్టారు. మేబీ దాని మిస్సింగ్. అది నేను వెళ్ళి ఒకసారి కూర్చుంటాను. ఇంకో చిన్న సబ్మిషన్ సార్, నారాయణ విజయవాడ అతి సమీపంలో ఉన్న చోట ఒక చిన్న ఐలాండ్ దిస్ ఆల్మోస్ట్ హెవెన్ సార్. ఒక 6,000-7,000 ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఎప్పుడు ఈ నైట్ టైం ఉంటుంది సార్. ఒకసారి మీలాంటి వాళ్ళు విజిట్ చేస్తే బయట కంట్రీస్ దీన్ని టూరిజం గా ప్రమోట్ చేస్తాయి సార్. దూరం నుంచి బెనిఫిట్స్ అవి బ్రీడ్ చేస్తుంటాయి పెద్ద పెద్ద. అంటే మనకి అంటే ఇప్పుడు మనకి ఏముందంటే ఒకటి ఫండ్స్, ఒకటి ఇప్పుడు చాలా మంది నేను వెళ్తే దాన్ని ఫేమస్ చేసి స్మగ్లర్కి దగ్గర దారి ఇచ్చినట్టు అవుతారు. భయం. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ ప్రొటెక్ట్ దెమ్. నేను చాలా చేయాలనుకున్నాను కానీ నేను వెళ్ళి ఇది హైలైట్ చేసి ఆ రోజు న్యూస్లో ఉంటాను కానీ తద్వారా వచ్చే దుష్ఫలితాల సత్ఫలితాలు తెలియదు. అంటే ఒకటి కల్చరల్గా మనకు అంత కన్సర్న్ లేదు. మనం కూర్మవతారాన్ని పూజిస్తాం కానీ కూర్మాలను రక్షించడం. సో అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. బట్ ఇది మాకుంది. ఈ డిస్ట్రిక్ట్ టూర్స్లో కూడా పెట్టుకుంది ఏంటంటే ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ పార్ట్, ఎస్పెషల్లీ మీరు అవనిగడ్ ప్రాంతంలో నాగాయత్రి. రెండు అటవీ శాఖది మీరు మాట్లాడింది. అటవీ శాఖలో జరుగుతున్నంత స్మగ్లింగ్ కానీ ఇది ఎంత అడ్డగోలుగా ఎక్కడ లేదు.
అంటే మొన్న నేను కడపకి వెళ్తే జర్నలిస్ట్ సోదరులు ఎవరు చెప్తా ఉన్నారు, బొగ్గును తవ్వేస్తారు ఫారెస్ట్లోకి వెళ్ళి, మీ దృష్టిలో ఉన్నారు. నేను ఎక్కడ అంటే వాళ్ళు ఇది చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ హష్ స్టోర్స్లో చెప్తున్నారు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడదాం ఏంటి అంటే ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, వెళ్ళి కూర్చోవాలి. నేను అందుకు ఇవన్నీ లాస్ట్ 6 నెలలు విని దట్స్ ద రీజన్ వై ఐ కన్క్లూడెడ్ ఐ షుడ్ విజిట్ పుట్ అ క్యాంప్ ఆఫీస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ పెట్టడం రావడానికి కారణం ఇదే. అండ్ ఇవన్నీ కొన్ని దూరం నుంచి వినడానికి వెళ్ళి ప్రత్యక్షంగా చూడడానికి చాలా కారణం, యాక్షన్ వెళ్ళి డిఫరెంట్. సో అందుకని అటవీ శాఖలో మీరు చెప్పినవన్నీ కూడా ఒకటి, మనం ఎంత అటవీ శాఖ అధికారులు ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ప్రజల్లో అది లేదనుకోండి. ఇప్పుడు పాంగులిన్ అని ఒక యానిమల్ ఎండేంజర్డ్ స్పీషీస్ నా చిన్నప్పుడు చూస్తున్నాను, నేను ఒంగోలు పెట్టినప్పుడు చూస్తున్నాను. కొట్టేస్తారండి, అది తిరుగుతుంది, దాన్ని పక్కన పెట్టడం లేదు, దాన్ని రాళ్ళతో కూడా చంపేస్తారు. దేనికి కొట్టి చంపారంటే దానికి పెద్ద రీజన్ ఉండదు. కానీ అందుకని అటవీ శాఖకు సంబంధించి వీఆర్ హ్యావ్ గ్రేట్ కన్సర్న్స్ అండ్ దీన్ని పాలనా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసి దీన్ని విల్ టేక్ మెషర్స్. వెల్ఫేర్లో భాగంగా మనం సూపర్ 6 ప్రామిసెస్ చేసాం సార్ లాస్ట్ ఎలక్షన్స్. సూపర్ 6 జస్ట్ 2 మాత్రమే గ్యాస్ ఒకటి ఇస్తున్నాం. మిగతా స్కీమ్స్ అసలు ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందా? ఎట్లా ఫైనాన్స్ నేను శిక్ష స్కిల్ డెవలప్మెంట్ ఉంది, నిరుద్యోగ వృత్తి సార్, అండ్ రైతులకి 20,000 ఫ్రీ బస్సెస్, ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అది ఇచ్చేసాం కదా. గ్యాస్ టెలికాం ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఫ్రీ బస్. మీ హయాంలోనే బొర్రా కేసు షూర్ చేస్తాను. నేను మొన్న లాస్ట్ మంత్ యూఎస్ వెళ్ళినప్పుడు లూనే క్యాబిన్స్ అంటే సెలెక్ట్గా ఉన్నాయి. కల్చర్ ఆఫ్ పీపుల్ లేదండి, మరి దగ్గర కల్చరల్ డిఫరెన్సెస్. ఇప్పుడు మీరు బాగా చదువుకున్న వాళ్ళు కూడా తిరిగేసేలా పడేస్తారు. అంటే నేను బిన్ టు సౌత్ ఆఫ్రికా, ఇట్ ఈస్ 1,000-acre farm ranch where they have giraffe and zebra. జీబ్రాస్ ఉన్నప్పుడు దాంట్లో ఏంటంటే ఓన్లీ జిరాఫీ ఫామ్, ఇంకేం ఉండదు, ఫ్యూ జీబ్రాస్ ఉన్నాయి. మొక్క అసలు ఉండదు అక్కడ, అన్ని ముళ్ళు మొక్కలు ఉంటాయి, గడ్డి ఇంతే ఉండదు, థిక్ లీవ్స్ ఉంటాయి. 1,000 acres మేము తీసుకెళ్తాం, మమ్మల్ని మా టీం తీసుకెళ్తా. వీఆర్ సిట్టింగ్ ఇన్ హర్ కార్, వీఆర్ సిట్టింగ్ ఇన్ మై కార్ అండ్ షీ వాజ్ సిట్టింగ్ విత్ us. చూపిస్తుంది మాకు ఆవిడ, చూపిస్తా ఉంటే మా డ్రైవర్ అటు ఇటు వెళ్ళబోయాడు. ఈజ్ సౌత్ ఆఫ్రికన్, ఆయన అంతా ఆవిడ చెప్తుంది వాళ్ళ ఆయన వెళ్ళకు దేనికంటే అంత ఖాళీగా ఉన్నది కాదు, ఆ గిడ్డి పెరగడం చాలా విలువ, చాలా టైం తీసుకుంటాం. నాకున్న ఫ్లోరోఫోనాన్ని కాపాడుకుంటాం, పిచ్చి పిచ్చికి చేయడం, అంత కన్సర్న్తో ఉంటారు. అది ఆవిడే కాదు, ఇన్క్లూడింగ్ స్టాఫ్, ద పీపుల్ హూ లివ్ ఇన్ దట్ విలేజ్, వాళ్ళంత కదా. మనకి బేసిక్ కల్చరల్గా మనం ముద్దుబారిగా, వీ డోంట్ హ్యావ్ కన్సర్న్. మనం పర్యావరణం మీద మనకు నిజంగా అంత గౌరవం ఉందా? ఆ కల్చర్ ఇట్స్ నాట్ జస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ గవర్నమెంట్ జాబ్, ఇట్ ఇస్ ఆల్సో సొసైటీ జాబ్ ఆల్సో. అది కొంత వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్. బట్ బొర్రా కేవ్స్ we have a plan and we are working towards it. One commission, sir. Let me come. You spoke about the importance of literacy, literature, which also includes reading. I think nowadays many people are not reading and everybody is looking at the phones. And even if you go to a village, many times the library is not open. Okay. So how do you think you can contribute on this? How can you inculcate this habit of reading, which will give this creativity in young minds? అంటే మనందరం, బికాజ్ నా భయం ఏంటంటే వీఆర్ ఆల్ గోయింగ్ సోషల్ మీడియా, టెక్నాలజీ, గోయింగ్, వి థింక్ ఇట్ ఇస్ స్ట్రెంగ్త్. ఇట్ విల్ బి స్ట్రెంగ్త్ యాజ్ లాంగ్ as you are capable in controlling it. Dependency, you should not get enslaved to technology. నా భయం ఏంటంటే మనం పుస్తకాలు కనుక ఇండిపెండెంట్ స్ట్రెంగ్త్ని
అంటే మన ఎబిలిటీస్ని, బ్రెయిన్ తాలూకు పొటెన్షియాలిటీ విచ్ ఇస్ డేంజరస్ థింగ్. సో అందుకని ఇదేదో ఇట్ ఈస్ అన్ ఈ భయం రావాలి జనం. ఇమాజిన్ సడన్లీ పవర్ గోస్ ఆఫ్, వీఆర్ డిపెండెంట్ ఆన్ క్యానల్స్. ఇదివరకు ఒక పర్టికులర్ మేఘం వస్తే చాలా కొమ్ము వృష్టి కురుస్తాను నాకు అవగాహన ఉండేది. ఇప్పుడు దానికి ఏం చేయాలి, నేను సెల్ ఫోన్లో చూసుకోవాలి ఈరోజు వాతావరణం. సో వీఆర్ లూజింగ్ ద బేసిక్ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. తూనీకులు రాగానే గాలి వీయగానే మన వర్షం వస్తుందని అర్థమయ్యేది. బట్ ఈరోజు ఎంతమందికి అర్థం అవుతుందో తెలియదు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ తూనీగలు చంపేసి. సో వీఆర్ లూజింగ్. అట్లాగే నేను చిన్నప్పుడు మేబీ ఐ థింక్ లేట్ 80s వీ హ్యావ్ టు థింక్ హ్యూమన్ భవిష్యత్తులో మనిషి ఎలా ఉంటాడు, తలకాయ పెరిగిపోయి బాడీ పల్సన్ అయిపోద్ది, చిన్నదైపోద్ది, ఓన్లీ హెడ్ విల్ బి బిగ్ హెడ్. అది ఎందువల్ల ఏంటంటే మీకు టుడే ఎవ్రీవన్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీవన్ ఈజ్ ఎ జర్నలిస్ట్, ఎవ్రీవన్ హ్యాస్ ఎ వ్యూ. మేబీ మీరు ఎంత కష్టపడో జర్నలిజం చదువు ఉంటారో, ఈవెన్ టుడే ఐ కెన్ బి ఆల్సో జర్నలిస్ట్. నేను కూర్చోబెట్టి చెప్పాను, ఐ కెన్ ఫీల్ లైక్ మై ఒపీనియన్ మ్యాటర్స్. అట్లాగా దీనికి సంబంధించి ఎందుకు పెరగాలనేది పీపుల్ ఆర్ వెరీ రేషనల్ బీయింగ్స్. వాళ్ళకి బలవంతంగా గన్పాయింట్ చెప్తే వింటారు, కానీ ఇఫ్ యూ అడ్రస్ ద రేషనాలిటీ, వాళ్ళ రేషనల్ మైండ్కి కానీ మనం ఎందుకు చదవాలి అని చెప్తే ఐ థింక్ దట్ షుడ్ బికమ్ అ గవర్నమెంటల్ ప్రోగ్రామ్ ఆర్ ఎవ్రీ లీడర్షిప్ అట్ ఎవ్రీ లెవెల్ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అది కేవలం అంటే నేనేంటంటే నాకు దీని ఇంపాక్ట్ నాకు తెలుసు. ఐఎమ్ సీయింగ్ ఫ్యూచర్ వితౌట్ చాట్ జీపీటీ సమ్టైమ్స్ అడ్వాంటేజ్ అనుకుంటున్నారు, కానీ ఐ ఫీల్ యువర్ గేజ్ అంటే మన శక్తి సమర్థతను మిషన్కి ఇచ్చేస్తున్నాం. మన ఇంటెలిజెన్స్ తగ్గించుకుని దాని ఇంటెలిజెన్స్ పెంచుతుంది. క్రియేటివిటీ ఇస్ లాస్ట్. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇప్పుడు నేను ఏం అడగాలి, ఇప్పుడు తూనీగలు వస్తున్నాయి, దీని అర్థం ఏంటంటే అది చెప్తుంది, దాన్ని ఎవరో మనలాంటి వాళ్ళు ఎవరు చెప్పుకుంటాం దానికి, ఇట్ విల్ గివ్ us. సో బేసిక్ ఇన్స్టింక్ట్స్ అని చంపేసుకుంటున్నాం. ఇప్పుడు అదే నేను నెట్వర్కింగ్ ఆఫ్ ట్రీస్లో హౌ ట్రీస్ కమ్యూనికేట్, ఒక చెట్లు వృక్షాల సమూహం కింద నుంచి అండర్ గ్రౌండ్ రూట్ నెట్వర్క్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ చెట్టు మాడిపోతుంది, దీని తాలూకు ఎనర్జీ దానికి ఇస్తాయి. ఇది ఎలా వస్తుంది, అన్లెస్ యూ రీడ్ సమ్వేర్, అన్లెస్ యూ లీవ్ దేర్. అందుకని ఈ నాలెడ్జ్ అంతా ఫస్ట్ ఏంటంటే లైబ్రరీస్ని పెంచాలి, అండ్ పిల్లలకి శారీరక దౌర్బల్యం పెంచాలి. ఈ రెండు చాలా ఎసెన్షియల్. స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్ బాడీ. ఈ రెండింటికి అందుకని స్కూల్స్లో కంపల్సరీగా లైబ్రరీ పెట్టాలి, పిల్లల్ని చదివించాలి. ఒకసారి ఏమైపోతే ఇంక్లూడింగ్ ఐ గో త్రూ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ, అంటే నా పిల్లలతో కూడా ఇదే ఉంటుంది. అండ్ యాజ్ ఎ పేరెంట్ ఐ మేక్ ఇట్ అ పాయింట్, దే హ్యావ్ టు స్టాప్ ఇట్, దే హ్యావ్ టు రీడ్ బుక్స్. ఇది తల్లిదండ్రులు చేయాలి, సొసైటీగా కొంత చేయాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సెల్ ఫోను మన బలం, మన బలహీనత. అంటే మన శక్తిని చంపేసుకుంటూ దాన్ని పెంచుతా ఉన్నాం. కుదిరిన తర్వాత దీనివల్ల ఏంటంటే కొంతమంది బిలియనీర్స్ అవుతున్నారు. వీఆర్ బికమింగ్ రియల్లీ వీక్ ఎట్ మల్టిపుల్ లెవెల్. క్రియేటివిటీ ఒకటి చచ్చిపోతుంది. అంటే అందరూ చెప్తారు ఇట్స్ వెరీ ఈజీ, వీఆర్ మేకింగ్ మోర్ లేజీ, వీఆర్ బికమింగ్ మోర్ లేజీ. నా భయం ఏంటంటే ఎనీథింగ్ షుడ్ బి కంట్రోల్డ్ బై యూ. అందుకే టెక్నాలజీకి మనం వశం అయిపోయామంటే మనం వినాశానికి దగ్గర దారి చేస్తున్నాం. అంటే మనం చూసిన టర్మినేటర్ 2 చూసినప్పుడు ఇది నాన్ సెన్స్ అనుకున్నాం చిన్నప్పుడు. ఐ నోస్ట్ బిలీవ్ ఇన్ టర్మినేటర్, మరీ ఎక్కువ చేస్తాను అనుకున్నాను. బట్ నేను మొన్న ఏదో ఫోన్ మాట్లాడతాను, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రికార్డింగ్ మై మెసేజ్, నాకు తెలియదు. నేను మాట్లాడుతా ఉంటే టైప్ పెట్టేస్తుంది, ఏం చూస్తున్నాను. అది నా ఏదో ఐ మెసేజ్ ఏదో ఉందంట. కూర్చుంటే ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, తెలుగులో తెలుగుకేమో కొంచెం జిబ్రిష్ వస్తుంది, ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటుగా వచ్చేస్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు మెసేజ్ ఎవరో చూస్తున్నారా ఏంటి అని కొంచెం చూస్తే దాన్ని ఐ రియలైజ్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ వెరీ డేంజరస్. ఇంకెవరు అవసరం లేదు, ఇట్స్ స్పైయింగ్ ఎవ్రీథింగ్. అలాగే నేను అండ్ సోషల్ టెక్నాలజీ అనుకుంటున్నాం, అండ్ it is not power. See, anything is powerful as long as it is under your control. ఏదండి ఏది ఎర్రచందనానికి టన్నుకి 70 లక్షలు వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది, కానీ రావట్లేదు. ఏం చేయండి?
ఎర్రచందనం చైనా వల్ల ఇదివరకు మేజర్ బయర్స్ ఆర్ చైనీస్. వాళ్ళు మరి ఏ కారణాల మీద వాళ్ళకి ఎకనామిక్ ఇష్యూస్ తెలియదు కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్, వాళ్ళకి గవర్నమెంట్ ఆంక్షలు తెలియదు కానీ, మేబీ అదర్ కాంపిటీషన్, మిగతా స్టేట్స్ నుంచి కూడా కాంపిటీషన్, మిగతా కంట్రీస్ నుంచి కూడా దే ఫౌండెడ్ సమ్ అదర్ సోర్స్ ఆల్సో, సమ్ అదర్ కంట్రీస్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికాల్. అది కావచ్చు, లేదంటే కరోనా తర్వాత ఏంటంటే వాళ్ళు మేబీ వీ హ్యాడ్ సప్లైడ్ ఎనఫ్, మేబీ దే డోంట్ నీడ్ ఫర్ నెక్స్ట్ 3-4 years. రీప్లాంటేషన్ అది వచ్చేస్తాయి, సహజంగా వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే అది ఇట్ విల్ టేక్స్ లాంగ్ టైం. అసలు లోపలికి వెళ్ళి చూస్తే మనకి చాలా కొట్టేశారు. లాస్ట్ గవర్నమెంట్ అసలు వాళ్ళు కొట్టిన విధానం చూస్తే తమ 3 months చెట్లు. ఈవెన్ దే మేడ్ ఇట్ ఎ పాయింట్, అలాంటి సినిమా వచ్చింది అంటే అంత అడ్డుగోలుగా ఉన్నారు. జగన్ గారి డబ్బులన్నీ రుషికొండ ప్యాలెస్ పెట్టేసి ఎలా సమర్థిస్తారు? వారసత్వ రాజకీయానికి, కుల రాజకీయానికి పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు మా అన్నయ్య వెనుకలో పుట్టాడు కదా. 4 మంత్రి పదవుల్లో 3 ఒకే సమాజ వర్గానికి సంబంధించినవి, ఒకటి కూడా అప్పర్ క్యాస్ట్ 4. మిగతా బీసీలు, ఎస్సీలు ఎవరు అంత యోగ్యత లేదా అన్నది ఒక డిస్కషన్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆయన్ని నేను ఐ లుక్ ఎట్ డిఫరెంట్లీ. నాతో పాటు ఇప్పుడు మీరున్నారు, మీరు ఐ కెనాట్ ఎవరు ఏ కులం అని నిర్ధారించారు. వాట్ ఎవర్ ఈస్ ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నాగబాబు గారు నా బ్రదర్ కాదు. ఇఫ్ యూ బిలాంగ్స్ టు సమ్ అదర్ క్యాస్ట్ బట్ హీ ట్రావెల్ విత్ మీ, ఐ వుడ్ టేక్ ఇట్. ఇఫ్ మనోహర్ గారు ఇస్ అన్ ఎస్సీ, స్టిల్ ఐ వుడ్ టేక్ ఇట్. మనం ఎలా ప్రయాణం చేస్తామంటే మనతో పాటు ప్రయాణించి మనతో అండగా ఉన్న వ్యక్తులతో మనం చేస్తాం. ఇఫ్ ఐఎమ్ ఇన్ అ ఫుల్ గవర్నమెంట్, if it is purely Janasena government, all the 23 crores are given to one particular community. అంటే that is నాతో పనిచేసింది వీళ్ళు, గెలిచింది వాళ్ళు. అండ్ మా బ్రదర్ని ఏం చేశాను, ఫ్రమ్ ఎంపీ నుంచి నేను రీకాల్ చేశాను కాంపిటీషన్ ఒకటిసారి. అలాగే ఇప్పుడు కూడా ఇది వారసత్వ రాజకీయాలు అంటే మనం వారసత్వం అప్పుడు మనం ఈ ప్రశ్నకి మనం ఏం చెప్పాలంటే అప్పుడు పోరాటాలు కూడా చేయకూడదు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా నేను ఒక్కడే పని చేసి ఆయన పని చేయకుండా నేను ఇస్తున్నానంటే అండర్స్టాండ్. ఆయన నాతో పాటు సమానంగా పనిచేశారు. ఆయన తిట్లు, ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది కూడా ఏంటంటే నేను పెట్టుకుంది కూడా ఆయన్ని ఎమ్మెల్సీగా ప్రతిపాదించాలని. ఇప్పుడు హరిప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఏ కాస్ట్ నాకు తెలియదు అసలు బేసిక్గా. ఇఫ్ హీ హ్యాపన్స్ టు బి ఏ బీసీ ముస్లిం, నాతో పాటు నేను ఏం చూసాను ఫస్ట్ క్రైటీరియా మనకి పని చేశారా లేదా మనతో. అంటే వీళ్ళు అందరి అభివృద్ధిని కోరుకుంటారు, మనకు పని చేశారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా అది అలా. ఇఫ్ ఇట్ హ్యాపన్స్ టు బి ఫ్యామిలీ అది ఉంది. సో నేను అలా చూడలేదు. మన అలాంటప్పుడు మనం కూర్చోబెట్టి మనోహర్ గారు ఇస్ నథింగ్ టు డూ విత్ మై కాస్ట్, నేనేం ప్రాతిపాదిక తీసుకుని నాతో పాటు పనిచేశారు, నాతో పాటు నిలబడ్డారు సమస్యలకి. సో నా దగ్గర ఉన్నది ఎందుకంటే మేజర్లీ చూస్తే మీరు అనుకోవచ్చు మరి అంటే మేజర్ మనం చూస్తే మేజర్ బీసీ లీడర్స్, ప్రామినెంట్ బీసీ లీడర్స్ either with the ruling party or with an opposition. The ruling party is YCP, the ruling party is, the opposition is TDP. ఇంకెవరన్నా ఉంటే ఐఎమ్ ఏ నేసెంట్ పార్టీ, నేను ఇప్పుడు పుట్టిన పార్టీ. సో నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నేసెంట్ లీడర్స్ ఉన్నారు. స్టిల్ ఐ హ్యాడ్ గివెన్ ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఈజ్ సెంట్రల్ యూనివర్సిటీ రోహిత్ వేముల కేసులో ఉన్నారు. ఈ కెన్ జాయిన్ ద పార్టీ. వాట్ మేడ్ మీ టు డూ జనరల్ సెక్రటరీ? దట్ ఈస్ నా కెపాసిటీలో ఉంది. ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్. ఇప్పుడు ఈరోజు కూర్చోబెట్టి ఆయన కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ హెడ్ చేశాను. మరి అది కూడా చూడాలి. అలాగే ఇప్పుడు నా దగ్గర ఎంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ కేపబిలిటీస్ ఇవి ఉన్నాయి, ఈ కేపబిలిటీస్ ఉన్నాయి, లేదా మనకి ఇంత పని చేశారు, వాళ్ళన్నీ కూర్చోబెట్టి నాకు వచ్చిన సీట్లు
పర్సంటేజ్ ఆధారంగా నాకు ఎన్ని పదవులు ఇవ్వబడ్డాయి పార్టీకి అలయన్స్ ధర్మం ప్రకారం దట్స్ వాట్ వీల్ అడ్రస్. సో నాగబాబు గారిది ఏంటంటే మీరు చూస్తే నేను ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అలాంటప్పుడు అయితే ఫ్యామిలీ అనుకుంటే నేను ఈయన కాదని చెప్పి ఆయన ఇవ్వాలి, లేదంటే ఇంకో పదవికి ఇంకోటి ఇవ్వాలి. అలాగే నేను అందరూ డిఫరెంట్గా ఇచ్చి హీఈస్ ఎట్ టు బి సర్వ్, ఎట్ టు బి గివెన్. ఇంకా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇదే మరి జగన్ గారి విషయం ఎవరు అడగరు, మిగతా నాయకులు ఎవరు అడగరు. వైట్ ఈస్ క్వశ్చన్ టు ఓన్లీ పవన్ కళ్యాణ్. అంటే మన దేశం ప్రతిదానికి ఇప్పుడు అలాంటప్పుడు ఈ సమాజంలో ఎవరో పనిచేయరు. ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఇప్పుడు నేను యాక్టర్ని, మా ఫాదరు సింపుల్ మోహన్పూర్ లాంటి చోట్ల ఒక పెట్టి ఆఫీసర్గా పనిచేశారు, పోలీస్ కానిస్టేబుల్ ఫ్రమ్ హూ టు బికమ్ PO, ఫ్రమ్ దేర్ SI అండ్ ఫైనలీ CI. హీ రిటైర్డ్ as అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్. మరి నాకు బ్యాక్గ్రౌండ్ ఏముంది, బట్ సడన్లీ మేబీ అవర్ కిడ్స్, మా అన్నయ్య గారి పిల్లలుగా మాత్రం వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఓనర్స్ పిల్లలు ఇట్ ఈస్ న్యాచురల్ దే ఇన్హెరిట్ దట్ పబ్లికేషన్. మెరిటోరియస్ అని మనం అట్లా మాట్లాడితే ఆర్గ్యుమెంట్ దీనికి అంతులేదు ఈ ఆర్గ్యుమెంట్. సో ఎక్కడో ఒక చోట వీ హ్యావ్ టు కమ్ టు రీజనబుల్ కన్క్లూజన్స్. Yeah, my son is the editor of American Technology website. అది ఇన్హెరిట్, అది ఇది తప్పు అనడానికి లేదు. అంటే ఓకే, దే హ్యావ్ డాక్టర్ కొడుకు సహజంగానే DNA డెవలప్మెంట్, మేబీ హీ విల్ బికమ్ బెటర్ డాక్టర్. మేబీ నేనేంటంటే మాకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. అంటే దీన్ని సహృదయతోటి కొంచెం అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉండదు. ఇంకా గొడవ పెట్టుకోవాలంటే నాకు దగ్గర చాలా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అవ్వాలి. నేను ఎలాంటి వ్యక్తిని అంటే మీరు నాకు తీస్తాను, నేను మొత్తం మీకు తీస్తాను. సరదా కదా, లేదు హీఈస్ ఇన్ ఎడ్యుకేషన్ చెప్తా తెలియదు సార్. అది హీఈస్ ద సుప్రీం లీడర్ ఫర్ అలయన్స్ చంద్రబాబు గారు. లేదు దీనికి ఫస్ట్ అంటే నాకేముందంటే మాకు సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ MLCs ఉన్నాయి. యూ వాంట్ టు మేక్ నాగబాబు గారు MLC ఫస్ట్. ఆ MLC తర్వాత ఆ మినిస్టీరియల్ కోటాలో చేయొచ్చా లేదా అనేది ఇట్ ఇస్ నా రిక్వెస్ట్. నేను ఐ పుట్ ఫోర్త్ మై రిక్వెస్ట్. ఖచ్చితంగా, ఎందుకంటే మాకు రెండు ఉన్నాయి ఇక్కడ. ఆ పర్టికులర్ రోజు ఎందుకు జరిగింది కూడా చెప్తాను. మేము నాగబాబు గారిని రాజ్యసభకు పంపించాము, ఎందుకంటే ఆయన హీ హ్యాడ్ సాక్రిఫైస్డ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ గెలిచే సీట్ని వదులుకొని అనకాపల్లి రమేష్ గారికి ఇచ్చాం. ఇట్ ఈస్ అలయన్స్ ధర్మం, దట్స్ వాట్ ది కండిషన్. సో రాజ్యసభ వస్తుంది అనుకుంటే మళ్ళీ వాళ్ళకున్న ప్రయారిటీ దీంట్లో అది ఇవ్వడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. కాకపోతే మేము అనుకుంది ఏంటంటే వితౌట్ MLC వీ డోంట్ వాంట్ సెట్ అప్ ప్రెసిడెంట్ అన్లెస్ ఒక ఎక్స్ట్రాడినరీ పరిస్థితులు ఉంటే తప్ప. PV నరసింహారావు గారికో లేదంటే మన్మోహన్ సింగ్ గారికో ఇట్లాగా కొన్నిసార్లు మినిస్టర్స్ ఇక్కడికో అట్లాంటి ఏదైనా ఉంటే మనకు తెలియదు. కానీ నేనేమనుకున్నాను ముందస్తుగా ఫస్ట్ వీల్ మేక్ ఎమ్ MLC. హీఈస్ మోర్ కంఫర్టబుల్ ఇన్ వర్కింగ్ ఇన్ ద స్టేట్. సో ఆయన దిశకి డెఫినెట్గా ఆయన వీ విల్ ఎంపవర్. అది ఎట్లా ఎంపవర్ చేస్తామంటే దానికి నాకు ఇప్పుడు నా దుర్గేష్ గారు ఏ కులం నాకు తెలియదు అండి. అండ్ నా కులం చూసి నేను మనుషులు ఎన్నుకున్నాను, నాతో పాటు ప్రయాణించారు. అలాగే కొత్తలు కూడా తీసుకున్నాను. నేను చాలామందిని ఎంకరేజ్ చేస్తాను. నేనే చాలామంది లీడర్స్ని తీసుకొచ్చాను. బట్ చాలామంది అసలు నేను ఇచ్చింది ఆల్మోస్ట్ 159 చేస్తే నాకు గెలవలేదు చాలామంది. మై ఇంటెన్షన్ వాస్ సో నోబుల్ అండ్ సో ప్యూర్. గెలవలేదు ఎవరు. అండ్ ప్రాబ్లం ఏమొచ్చింది, ఓట్లు వేయట్లేదు, సొంత కులం వేయట్లేదు. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రమోట్ MBC లీడర్ అది BC లీడర్, మేము మా BC లీడర్కి మీ BC లీడర్కి ఆ BC లీడర్కి వేసుకుంటాం. ఇంక ఈ వివక్ష ఎటిలిపోద్దో ఈ ఆర్గ్యుమెంట్ పెడితే అయిపోయింది. అందుకే నాకు మై ఇంటెన్షన్ ఇస్ దిస్, I don't want to do politics with any kind of fear, and I want to be bold. Why I have taken this decision, this is my argument. Maybe people agree, people might disagree, that's okay. But this is my intention. supporters అందరూ మిమ్మల్ని CM
చెప్తాను సార్ మీరు ఇవ్వండి సార్. Sir, 6 months has passed, NDA government is there, but there is still sense of fear among the bureaucrats, police and official functionaries. What's your say on that? How are you dealing? What is the fear? Fear of Jagan still there. That's a deep fear. It's a deep state. అంటే ఎంత భయం పెట్టారో మీకు అర్థమైంది. You have to understand the kind of scare he created. That's an applaudable thing in a negative way. అంటే అంత అరాచకం క్రియేట్ చేయగలరు. That kind of anarchy, that kind of criminality they had shown. Imagine having 11 seats. The guy has the audacity to hit an MPDO. Just having 11 seats. Can you understand how deep-rooted their system is? So there is nothing wrong in officials being scared. But we give them only assurance through our bold actions. Because the people had seen enough criminals, enough dictators. People had seen this kind of criminal politicians who had been dragged to the streets. But we don't like to say it, we want to perform it. And we want to give that assurance to officials. But I agree with you. సార్ అంటే చంద్రబాబు గారు 2014-19 మధ్యలో చేసిన గవర్నెన్స్ గురించి తర్వాత ఓటమి ఫలితం తర్వాత నేను పార్టీ మీద సరిగా ఫోకస్ పెట్టలేదు, ప్రభుత్వం మీద డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలని చాలా సందర్భాలు కామెంట్ చేశారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు, పార్టీ మీద కూడా కమిటీస్ లో ఫోకస్ లేదు. ఐ కెన్ సే నెగ్లెక్టెడ్ అంటే భయం. అంటే మీరు చెప్తానే నాకు తెలుసు. అంటే ఉన్న 24 గంటలు పెట్టేసేటప్పటికి నాకు తెలుసు ఐఎమ్ నాట్ ఏబుల్ టు మీట్ నా క్యాడర్ని కలవలేకపోతున్నా, నా నాయకుల్ని కలవలేకపోతున్నా. మైండ్ ఇస్ సో ఆక్యుపైడ్. అందరూ కలిసి నమస్కారం పెడుతున్నా కానీ ఒక ఈ దృష్టిలో లేదు. ముందు వీళ్ళ సమస్య చేయాలి చెప్తాను కదా టైం అలా చెప్తున్న 6 నెలలు గడిచిపోయింది. ఐ థింక్ నౌ ఇట్స్ అ టైమ్ టు ఫోకస్. ఎందుకంటే నేను ఏ పార్టీ ఏ జనం అయితే మా కోసం కష్టపడ్డారో వాళ్ళని నిర్లక్ష్యం చేయడం కూడా అది నిర్లక్ష్యం కావాలని కాదు, కానీ శక్తి సరిపోతుంది. ప్రాబ్లం అయిపోయింది. నేను ఒక్కనే మేజర్ వ్యక్తిని అయిపోయేటప్పటికి అందరికీ బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ జనవరి 7వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచో మేము మార్చి 14కి ప్రిపేర్ అవుతాము మా ఫార్మేషన్ డేకి. ఐ థింక్ దానికి సంబంధించి మేబీ ఫ్రమ్ 4th నుంచి ఐ థింక్ ఫ్రమ్ ఆ రోజు నుంచి ఐ థింక్ వీ వాంట్ ఫోకస్. అది నెగ్లెక్ట్ చేయట్లేదు. మాతో కూడా మాట్లాడలేదు. చెప్పండి. మీతో కూడా మాట్లాడాలి. చెగువేరాని సనాతన ధర్మాన్ని ఎలా సమన్వయం చేస్తారు? అది ఒక చర్చ. చెగువేరాని సనాతన ధర్మాన్ని ఎలా సమన్వయం సేమ్ వాళ్ళు ఎవరో చెప్తా ఉన్నారు, చెగువేరా టు ఛత్రపతి శివాజీ హౌ కుడ్. అలా కాదు. ఒకసారి ఐ థింక్ వన్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ డిప్లొమాట్ కేమ్ టు మీ. ఆవిడ వచ్చారు వచ్చి అడుగుతున్నారు, యూనో వీక్ స్పెసిఫిక్గా మా దేశం అని, యూనో వీ లైక్ చెగువేరా సో మచ్ అంటే వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఇప్పుడు కదా 2018లో అడిగారు. సర్ప్రైజ్ అంటే ఇంత క్లియర్గా చూస్తారా అనేది. అంటే మనం ఫార్మేటివ్ ఇయర్స్లో కానీ ఈవెన్ బేసిక్గా మనం ఏముంటాం, ప్రతి వ్యక్తిలో ఒక గుణం ఉంటుంది. ఇప్పుడు జగన్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఎలా భయపెట్టాలని గుణం లేదు. అంటే అధికారంలో లేకపోయినా అధికారం ఎలా భయపెట్టాలి ఆయన చూసి నేర్చుకోవాలి. అది నెగిటివ్ అనుకోండి, బట్ చాలా పాజిటివ్ గుణాలు ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఐ లుక్ ఇట్, నేను మేబీ ఐ వాజ్ అరౌండ్ 16 or 17 years నేను ఎర్నెస్ట్ చెగువేరా గురించి చదివినప్పుడు. ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, అతని దగ్గర విన్నాను ఫస్ట్ అన్నమాట. పుస్తకం చదువుతుంది ఎవరి గురించి అంటే చెగువేరా గురించి చెప్తాను. స్టూడెంట్ చెప్తారు వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ అంటే ఏంటి మాట్లాడుతుంటే ఐ అండర్స్టూడ్. ఫస్ట్ ఐ లైక్ ద ఫోటోగ్రాఫ్. ఎస్పెషల్లీ థీమ్స్లో ఉన్నప్పుడు మన అట్రాక్షన్ ఏముంటుందంటే లెఫ్ట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్
అంటే లెఫ్ట్, అంటే we believe strongly left is the only path which will address the common man's problems. maybe అలాంటి, ఇన్ఫాక్ట్ మై ఫాదర్ వాజ్ అ లెఫ్ట్ ఓరియంటెడ్ పర్సన్. ఆయన వాజ్ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్. హీ వెంట ఇన్ అండర్ గ్రౌండ్. అది తప్పించుకోవడానికి ఫైనల్ హీ హ్యాస్ టు బికమ్ అ పోలీస్. అండ్ నాకు ఎక్స్పోజర్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ సోవియట్ ల్యాండ్ మ్యాగజైన్స్ కానీ సోషలిస్టిక్ బెంట్ రామనోహర్ ఈ బెంట్ మాకు ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఫ్రెండ్. సో దానికి ప్రోగ్రెషన్ ఐ హ్యాడ్ సీన్ ఇట్. ఐ హ్యాడ్ సీన్ ఎర్నెస్టో చే గెవరా హౌ హీ ట్రావెల్డ్ అక్రాస్ ద కాంటినెంట్. ఎలా చచ్చిపోయాడు అంటే ఇంత యంగ్ ఎలా చచ్చిపోయాడు. మై క్వశ్చన్ వాజ్ he would have been such a great man. ఇలా చచ్చిపోయాడు అంటే ఇట్ వాజ్ అ షాక్ ఫర్ మీ. షాక్ అయినా ఎట్లా చనిపోతాను నేను ఎట్లా మాట్లాడుతామంటే దేనికి చేంజ్ చేశాడు అంటే తన దేశం చచ్చిపోవడం లేదు. ఈజ్ అ క్యూబన్ అంటే క్యూబన్ కాదు కానీ హూ ఈజ్ అంటే ఇట్లాగా నాకు అర్థమైంది ఏంటంటే వాట్ ద బెస్ట్ ఐ హ్యాడ్ టేకెన్ ఫ్రమ్ హిమ్. మానవ విలువలు ఉల్లంఘన జరుగుతున్నప్పుడు రిసోర్సెస్ ఎక్స్ప్లాయిట్ అవుతున్నప్పుడు అది నీ దేశం కావక్కర్లేదు, నీ ఖండం కూడా కావక్కర్లేదు, still you can respond. That is the lesson I have taken from. But means and methodology antaru maybe we might differ. Adum different aspect. ఒక యుద్ధం చేసేటప్పుడు అన్నీ మనకి నచ్చే జరగవు. మేబీ నేనేం చూస్తానంటే కొన్ని కోణాలు కొన్ని తరలో నచ్చుతాయి. దట్స్ వాట్ ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ చే గెవరా. కానీ ఆ లెఫ్ట్ థాట్ పట్టుకొని నేను ముందుకెళ్తున్నప్పుడు ఏమనిపించిందంటే అసలు నాకు గద్దర్ గారికి మేబీ ఆయనకి చాలాసార్లు చెప్పారు. నేను అందుకని ఆయన చనిపోతాను నాకు ఆ లెటర్ కూడా రాయడానికి కారణం మధ్య చాలా అంతరంగిక సంభాషణలు ఉన్నాయి. నేను when I was growing up I believed in left thought and I was living in right అంటే ఎట్లా ఉంటుందంటే సనాతన ధర్మ అట్మాస్ఫియర్. ఎవరి ఇంట్లోనే ఎవరి యావరేజ్ ఇంట్లో మనం పూజ చేస్తుంది, బయటికి వెళ్ళి లెఫ్ట్ మాట్లాడతాం. మా నాగబాబు గారేమో ఎథిస్ట్ ఒక 6 months అండ్ నెక్స్ట్ 1.5 years హీ బికమ్స్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ టు సనాతని. దేనికంటే అంతకుముందు ఎవరితో నా గోరా గారి పుస్తకం చదివింది. గోరా గారైనా లేదంటే రమీలా థాపర్ బుక్ చదువు. తర్వాత కొంచెం రోజుల తర్వాత వెంటనే ముదిగొండ శివప్రసాద్ చదువుతారు. హిస్టరీ ఈజ్ ట్విస్టెడ్ అనేది ఏదో రైట్ పర్స్పెక్టివ్లో వాజ్ నాట్ ప్రెసెంట్ రమీలా థాపర్ అని మనం కరెక్ట్ ఉందనేది ఆర్గ్యూ చేసిన వెంటనే దేర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ ముదిగొండ శివప్రసాద్ గారికి వస్తుంది. వీఆర్ కన్ఫ్యూజ్డ్. అంటే we basically last 70 or 100 years we have been consistently pumped this information in multiple ways. It's very difficult to hold on to which thought. నేను పెరిగాను మా నాన్న దగ్గర నేను చూసింది ఏంటంటే మై ఫాదర్ వాజ్ వెరీ సోషలిస్ట్ యాటిట్యూడ్ ఉండేది. తనకున్న డబ్బులు ఇచ్చేవాడు అన్నీ చేసేవాడు కానీ బట్ హీ నెవర్ లెఫ్ట్ హిస్ ఫ్రమ్ ఎన్ ఎథిస్ట్ హీ బికమ్ సనాతని. సనాతని అంటే వాట్ ఈస్ సనాతని? సనాతని ఇస్ బట్ హ్యావింగ్ ట్రెడిషనల్ హోల్డింగ్ ఆన్ టు ట్రెడిషనల్ వాల్యూస్. అది పెట్టుకుని ఆయన ఇప్పుడు మా ఇంట్లో కార్తీక మాసంలో రామజపం జరుగుతూ ఉండేది. మై ఫాదర్ యూస్ టు ఫర్ నెక్స్ట్ 25-30 days ఆయన అదే చేసేవాడు. మా మదర్ పూజలు ఉండే. కానీ బయటికి వెళ్ళి మేము అందరం కూర్చోబెట్టి ఈ ఆర్ఎస్యు కానీ లేదంటే కొన్ని గద్దర్ పాటలు కానీ వీఆర్ కంప్లీట్లీ బొంబార్డెడ్ బై మల్టిపుల్ వేస్. అట్ ద సేమ్ టైం అమెరికా వాజ్ ఎ డిస్టెంట్ డ్రీమ్. గ్రోత్ బాగుంటుంది అక్కడ. గోయింగ్ టు ఇంగ్లాండ్ వాజ్ ఎ బిగ్ ఆస్పిరేషన్. going to America and getting enrolled in American university is a bigger dream. So మాకేముండేది, so we used to go and meet out all these left leaders. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు, వెరీ సన్, వేరే కిడ్స్ అంటే మా కిడ్స్ కమ్ ఇప్పుడే వచ్చారు, ఎక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చారు. మీరేంటి మాకు లెఫ్ట్ పాఠాలు చెప్పి మీ పిల్లలు అమెరికాలో చదివించుకున్నారు. అది బేసిక్ ఇదైపోయింది. అండ్ ఒకసారి ఈవెన్ మా సరదాగా మధుగారితో కూడా అన్నారు, నేను మొన్న అమెరికా ఇంగ్లాండ్ వెళ్ళాను అన్నారు. మీరు ఉన్నారు మీకు ఇంగ్లాండ్కి సంబంధం ఏంటంటే ఇంగ్లాండ్ నిజం అది ఇంపీరియలిస్టిక్ థాట్తో ఉన్నది కదా, మీరు అక్కడికి వెళ్ళి మీకేం సరదా యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే లేదు, మా కార్ల్ మార్క్స్ సమాధి అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళారు. సో యూ కెనాట్ సెగ్రిగేట్. అలాగే ఇండియా ఈజ్ ద లీస్ట్, మన దేశం
లీస్ట్ రిలీజియస్ కంట్రీ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. ప్రాబ్లం ఏమవుతుందంటే సెక్యులరిజం నాకు ఎక్కడ విసుగుందో చెప్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ సే లెఫ్ట్ థాట్, వామపంథీ ఇవన్నీ చెప్పి ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ ఈస్ బీయింగ్ అప్లైడ్ ఓన్లీ టు హిందూస్. నాకు ఈ విసుగు చిన్నప్పటి నుంచి ఉన్నా, ఇది నాది కాదు, అన్ యావరేజ్ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్ గోస్ త్రూ ఇట్. Secularism is applied only to Hindus, not for any other group, which is annoying and irritating. When you are a secular, ఇప్పుడు అదే ఉంటుంది. చిన్నప్పుడు వెరీ సింపుల్ లోకల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కలకత్తాలో, ఆ ఇన్సిడెంట్ చదువుతున్నప్పుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెసన్స్ లెర్న్ ఫ్రమ్ బాపూజీ ఇస్ వాట్ అబౌట్ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు వాట్ హి సేస్ ఇస్ లెట్ us recite Quran in temple and vice versa. ఆ vice versa జరగల. నేను భగవద్గీత ఇప్పుడు నాకు ఎవరన్నా భగవద్గీత మన ఖురాన్ ఇస్తే నేను దండం పెట్టుకొని తీసుకుంటాను. బట్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మై ఓన్ పార్టీ లీడర్స్ ఆల్సో టు దట్ ఐ గివ్ దెమ్ మై భగవద్గీత. వాళ్ళు తీసుకోకపోవచ్చు, ఈవెన్ ఇఫ్ దే ఆర్ క్రిస్టియన్స్ ఆర్ దే ఆర్ ముస్లిమ్స్ ఆర్ ఎనీ అదర్ రిలీజన్. ఎవరి మత గ్రంథాలు వారికి విలువైనవి. అన్ని మత గ్రంథాలు బీయింగ్ ఏ హిందూ నాకు విలువైనవి, కానీ నా మత గ్రంథం కాదు. ఈ డిస్పారిటీ ఈజ్ టు బి అడ్రస్డ్. ఇది లెఫ్ట్ అడ్రస్ చేసే ఇష్యూ. దే కన్వీనియంట్లీ ట్రై టు అవాయిడ్ దట్ పార్ట్, విచ్ ఐ డోంట్ లైక్ ఇట్. వెన్ యూ ఆర్ ఎ ట్రూ స్పిరిటెడ్ డెమోక్రాట్, you better address everything. This is what I had spoken to one of the senior CPI leaders also. No. For example, one guy from old city in Hyderabad, he says, 15 నిమిషాలు హిందువులందరూ కనుక పోలీసులందరూ కళ్ళు మోసి కూర్చొని ఉంటే మేము 15 నిమిషాలు హిందువులు మేమేంటో చూపిస్తాం. Imagine these words are said by any Hindu leader. Forget about Muslim community or other community reacting. Hindus will react in a big way, including my kind of personality. That's not the right thing at all. But how come none of the community has reacted? అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే నేను చెప్పాను అక్కడ సిపిఎం కమ్యూనిస్ట్ లీడర్ గారు చెప్పాను, హౌ కమ్ యూ నెవర్ రియాక్టెడ్ ఆన్ దిస్? ఇఫ్ యూఆర్ కండెమింగ్ వన్ హిందుత్వవాది, వై డోంట్ యూ కండెమ్ వన్ ఎక్స్ట్రీమ్ హిందుత్వ పర్సనాలిటీ? వై డోంట్ యూ ఇన్ ద సేమ్ టోన్, వై డోంట్ యూ ఇన్ ద సేమ్ బ్రెడ్, వై డోంట్ యూ కండెమ్ an extremist from a Muslim community also? That is the secularism. Definition of secularism is not just naku only for it is applied only to Hindus, and there is a disparity. That is a preferential treatment. That is not being agreed. ఈ వాదంతో విసుగొచ్చి in my own way I also preferred Chhatrapati. I also preferred Sanatana Dharma. Because I am not Sanatana Dharma, I cannot take out. That is my blood, it's within my skin of anyone, all of us. Then feeling the body. I think that's what made me to. I didn't say shift. I have taken a stand. అంటే ఈ జంజాటం నుంచి బయటకు వచ్చాను. నాకు అలా దొంగచాటుగా బతకడం నాకు ఇష్టం లేదు. And I don't want any political benefit out of it.